హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాగీలో ఎగ్ వేసి మరింత టేస్టీగా చేసుకుందాం. ముందుగా నేను ఒక స్టవ్ పైన మ్యాగీని ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పోపుకి. ఇందులో నేను ఒక పావు ఆయిల్ పోసాను. నేను ఎక్స్ట్రా స్పైసీ కోసం ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తొడిమెలు తీసేసి ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2-3 కరివేపాకు రెమ్మలు అవి వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది కొంచెం ఇట్లా హాఫ్ సెకండ్ వేగాక క్యారెట్ పైన ఉన్న లేయర్ పీల్ ఆఫ్ చేసేసి ఇలా తురిమేసుకుంటున్నాను. క్యారెట్ ఇక్కడ ఛాన్స్ వస్తే అక్కడ వేసేస్తూనే ఉంటాను నేను ఇలా తురిమేసి. డైరెక్ట్ ఇస్తే ఎవరు తినరు. సర్వ్ చేసుకునేటప్పుడు కూడా కళ్ళకి మంచిగా కనిపిస్తుంది అనమాట. అన్ని కలర్స్ ఆరెంజ్, గ్రీన్, అలా ఎల్లో. ఫస్ట్ చూడ్డానికి బాగుంటేనే కదా నోటిదాకా వెళ్ళేది. దీన్ని 1 మినిట్ వేయించాలి, పచ్చివాసన అంతా పోవాలి. దీన్ని సరిగ్గా వేయించకపోతే స్వీట్గా ఉంటుంది మొత్తం. ఇది ఇలా వేయించుకున్న తర్వాత పక్కన మ్యాగీ ఉడుకుతుంది కదా, అందులో వేసేసేయాలి పోపుని. ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఆయిల్ వేసాను ఎగ్స్ ఫ్రై చేయడానికి. నేను ఒక 3 ఎగ్స్ తీసుకొని ఇందులో వేసేస్తున్నాను ఆయిల్లో. మీరు ఆమ్లెట్ లాగా కూడా కలిపి వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ ఈ ఆమ్లెట్లో ఎలాంటి ఉప్పు కారాలు వేయొద్దు ఈ ఎగ్లో, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉన్న మసాలా సరిపోతుంది దీనికి. ఉప్పు కారం అసలు ఏది యాడ్ చేయొద్దు ఇందులో. యాడ్ చేస్తే ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా స్టవ్ హై ఫ్లేమ్ పైన పెట్టేసి ఇది మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఈ ఫ్రై అవుతున్న ఎగ్లో ఉడికిపోయిన మ్యాగీని తీసుకొచ్చి ఇందులో వేయాలి. స్టవ్ హై ఫ్లేమ్ పైనే పెట్టేసి ఇది మెల్లిగా జాగ్రత్తగా కలపాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ పైన పెట్టేసి మూత పెట్టేసి 1 మినిట్ తర్వాత సర్వ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్. మ్యాగీ 2 నిమిషాలు అంటారు కానీ 2 నిమిషాలు అస్సలు కాదు, మనం సర్వ్ చేసుకోవడానికి 2 నిమిషాలు అవుతుంది. మ్యాగీ హెల్త్కి మంచిది కాదు కదా అని అంటారు, నిజంగానే మంచిది కాదు. మంత్లీ వన్స్ తింటే సరిపోతుంది. నేను మంత్లీ వన్సే చేస్తాను. మామూలుగా రెగ్యులర్ టిఫిన్స్ సండేస్ అంటే చపాతీ ఆమ్లెటే ఎక్కువ అవుతుంది. ఇలా ఎగ్ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఊకే తినబుద్ధి అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు ఊడికే అడుగుతారు, కానీ హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను మంత్లీ వన్స్ మాత్రమే చేస్తాను. ఇలా ఎగ్ వేసి మ్యాగీ చేసుకోండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. కానీ ఊరికే తినకండి మ్యాగీ. ఇది ఒకటే నేను సజెషన్ ఇస్తాను మీకు. ఇంకా నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేయడం కూడా ఒక కళనే. ఇలా మంచిగా నీట్గా వేసి ఇవ్వండి, తినేటోళ్ళకి కూడా తినబుద్ధి అవుతుంది. ఏదో కుక్కకేసినట్టు ఇంత ప్లేట్లో పడేసి ఇవ్వకండి. ఇష్టంగా తినండి, ఇష్టంగా తినిపించండి. అంతే అండి ఈరోజు వీడియో. బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే.